హాయ్, ఇదైతే నా యొక్క డైరీ ఫామ్లో దూడల పెంపకం. నేను ఈ దూడల పెంపకంలో దూడలకు మంచి ఫీడ్తో పాటు మరి మేత తక్కువగా అయినప్పుడు వరిగడ్డి వినియోగించుకుంటా. ఎందుకంటే వరిగడ్డిలో కొంచెం ఫ్యాట్నెస్ ఎక్కువ ఉంటుంది కనుక దూడలు ఈ వరిగడ్డి తినడం వల్ల బలపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఫిట్నెస్ కూడా బాగుంటుంది. అయితే అందులో నా దగ్గర కొంచెం పచ్చి మేత కూడా తక్కువ ఉండటం, మరి నా దగ్గర పశువులు కూడా అధిక ఉండడం వలన మేత కొరత జర ఎక్కువనే ఉంటుంది. అయినా కూడా పర్వాలేదు. నేను ఎందుకంటే దూడల్ని పెంచి మరి వాటిని ఆవులుగా మార్చుకుంటాను. ఆవులుగా మార్చుకున్న తర్వాత నా దగ్గర కొంచెం ఏజ్ ఎక్కువైనటువంటి ఆవుల్ని అమ్మేస్తూ నేను బయట మరి నేను డైరీ ఫామ్ ప్రారంభించి ఒక 25 సంవత్సరాలు అవుతున్నా కూడా నేను కొత్తలో మాత్రమే ఈ యొక్క ఆవుల్ని కొనడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆవుల్ని కొనడం మానేశాను. ఎందుకంటే నా దగ్గర పుట్టేటటువంటి దూడల్ని ఆవులుగా మార్చుకున్నాను. మరి ఎవరైనా సరే డైరీ ఫామ్ అభివృద్ధి చెందాలంటే పుట్టేటటువంటి దూడల్ని మనం ఎంత బాగా పెంచుకుంటే మనం అంత సక్సెస్గా ఖచ్చితంగా డైరీ ఫామ్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకు చాలా ఉపయోగం. మరి అదేవిధంగా ఈరోజు లక్షలు కొనాల్సిన అవసరం